నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గుట్టపై గల నాచగిరి శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు ప్రారంభమైంది. సిద్దిపేట ఎండోమెంట్స్ ఇన్స్పెక్టర్ పి విజయలక్ష్మి పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. 88 రోజులకు గాను 15,42,922 రూపాయలు ఆదాయం సమకూరిందని కార్యనిర్వహణాధికారి శ్రీ పి విశ్వనాథ శర్మ తెలిపారు. ఈ నగదును టీజీ బ్యాంక్ నాచారం గుట్టనందు జమ చేయడం జరిగిందన్నారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో బ్రహ్మరాంబిక సేవా సమితి హైదరాబాద్ మరియు శివకేశవ స్వచ్ఛంద సంస్థ సభ్యులు, సిబ్బంది సుధాకర్, నరేందర్ గౌడ్, పాండు, అర్చకులు కృష్ణమాచారి పాల్గొన్నారు. పసుపు పోయేసుడు అంటే దీనికి పూజ ఏమైంది? ఇప్పుడు తాళం తీసివా? సత్యజ్ఞాన స్వరూపిణే శ్రీ నాచగిరి వాసాయ నృసింహాయ మంగళం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నాచారం గుట్ట, వర్గల్ మండలం, సిద్దిపేట జిల్లా. శ్రీ స్వామివారి నవాన్నిక బ్రహ్మోత్సవాలు 19/3/2025 బుధవారం నుండి 30/3/2025 ఆదివారం వరకు అతి వైభవపేతంగా జరుగును. శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలకు అన్ని విధాలైనటువంటి ఒక ఏర్పాటు చేయడం జరిగినది. ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఆర్డీఓ గారి యొక్క అధ్యక్షతన వివిధ రెవెన్యూ డివిజనల్ స్థాయి అధికారుల యొక్క తోటి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి అన్ని రకాలైనటువంటి సేవలను వాళ్ళు అందించడానికి కూడా నిర్ణయించడం చేయడం జరిగినది. జాతర వచ్చేటువంటి భక్తులకు చలువ పందిర్లు, తర్వాత మళ్ళా ఈ త్రాగునీరు సౌకర్యము, సత్రాల యొక్క సౌకర్యము, ప్లస్ నిరంతరాయంగా కరెంటు రావడానికి కూడా వాళ్ళు చేసుకున్నారు. మెడికల్ భక్తులకు ఎలాంటి యొక్క ఇది వచ్చేటువంటి యొక్క భక్తులకు సౌకర్యార్థం మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఈరోజు మరి ఒక విషయం ఏంటంటే హుండీ గుట్ట, వర్గల్ మండలం, సిద్దిపేట జిల్లా శ్రీ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల ముందు శ్రీ స్వామివారి హుండీ 19/12/2024 నుండి 17/3/2025 వరకు వచ్చినటువంటి యొక్క హుండీ ద్వారా వచ్చిన ఆదాయము 15,42,922 రూపాయలు వచ్చింది. ఇటు యొక్క స్వామివారి టీజీబీ గ్రామీణ బ్యాంకు ఖాతా యందు జమ చేసి స్వామివారి యొక్క వాటి గురించి ఖర్చు చేయడం జరుగుతుంది. శ్రీ విజయలక్ష్మి పరిశీలకులు సిద్దిపేట డివిజన్ వారి యొక్క పర్యవేక్షణలో మరియు బ్రహ్మరామ సేవా సమితి చీరాల వారు
శివకేశవ స్వచ్ఛంద సేవా సమితి శక్తి సాయి నగర్ మల్లాపూర్ వారి సహాయ సహకారంతో దేవాలయ అర్చక మరియు సిబ్బంది వారి సమక్షంలో పోలీసు వారి తర్వాత మిగతా వారి యొక్క సహాయ సహకారాలతో ఉండి విప్పడం జరిగినది. 21/3/2025 శుక్రవారం రాత్రి 10 గంటలకు స్వామివారి యొక్క కళ్యాణోత్సవం అతి వైభవపేతంగా జరుగును. భక్తులందరూ వచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. 25/3/2025 మంగళవారం రోజు రాత్రి 9 గంటలకు స్వామివారి యొక్క సేవ గరుడ వాహన సేవ కూడా మనకు జరపబడుతుంటుంది. 28/3/2025 స్వామివారు రాత్రి నుంచి విమానం మన యొక్క రథంపై ఉండి రథం మీద ఉన్నటువంటి యొక్క స్వామిని దర్శించుకుంటే పునర్జన్మ నలభ్యతే అనేటువంటి ఒక దాని ప్రకారంగా మన నృసింహ స్వామివారు రథంపై వేంచేసి ఉన్నాడు. అట్టి సమయంలో మీరు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకొని విశేషమైనటువంటి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. ఈ ఉత్సవం యొక్క పరిసమాప్తి జరుగుతున్నది కనుక ఈ యొక్క ఉత్సవ కార్యక్రమాల్లో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని సేవించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము.